అక్కడ టఫ్ ఫైట్ కాదు, ఓ రకంగా చెప్పాలంటే డామినేటెడ్ పొజిషన్ లో డిఎంకే ఉంది. ఏఐఏడిఎంకే ఇంకా టఫ్ ఫైట్ ఇచ్చే పరిస్థితుల్లోనే ఉంది, కానీ విజయం అంశం ఇంకా కనబడలేదు. బీజేపీ టీవీకే కూడా వచ్చిన నేపథ్యంలో తమిళనాడులో మొన్నటి వరకు బీజేపీకి ఎంతో కొంత అవకాశం ఉంటుందా, కనీసం ఒక పొజిషన్ ఏర్పాటు చేసుకుంటుందా తమిళనాడులో అనుకున్న టైంలో బీజేపీ ఇప్పుడు ఏమన్నా మళ్ళీ అక్కడ నామమాత్రంగానే ఉండే అవకాశం? అంటే బీజేపీ నేతృత్వం సింగిల్ గా కాదు కదా, అది ఏఐడిఎంకేతో కలిసి చేస్తుంది. టీవీకే ఇంపాక్ట్ రెండు రకాలుగా చూడొచ్చు. ఇప్పుడు మనకి చిరంజీవి వచ్చినటువంటి సందర్భంలో కాంగ్రెస్ మళ్ళీ గెలిచింది, పవన్ కళ్యాణ్ వచ్చిన సందర్భంలో తెలుగుదేశం ఓడింది అధికారంలో ఉన్న తెలుగుదేశం 2019. ఈ రెండిట్లో ఏదవుద్దో అక్కడ తెలియదు. టీవీకే భావజాలం, డిఎంకే భావజాలం కాబట్టి చీలాల్సింది అసలైతే డిఎంకే ఓట్లు. అదే ఇప్పుడు టీవీకే కూడా ఎవరు ఓట్లు అదే అనేది నేను అనేది యాక్చువల్ గా భావజాలం పరంగా టీవీకే ఓటు అటు. ఇప్పుడు చంద్రబాబు నాయుడికి చిరంజీవిది ఒకటే భావజాలం కాబట్టి నాడు తెలుగుదేశం ఓట్లు చీల్చాడు చిరంజీవి, కాంగ్రెస్ కాపు ఓట్లను చీల్చాడు చిరంజీవి. తెలుగుదేశానికి ప్రభుత్వ వ్యతిరేక ఓటు టీడీపీకి వెళ్లకుండా లాగాడు, కాపు ఓట్లు కాంగ్రెస్కి వెళ్ళిన ఓట్లను లాగాడు ఆయన. 2004లో అదే 2004లో తెలుగుదేశం కాంగ్రెస్కి వెళ్ళింది ఎవరు, కాపు ఓట్లు.